హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టీవీ. చాలామంది బీసీ వెల్ఫేర్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మాకు మంచి స్కోర్ వచ్చింది, బట్ అయినా కూడా సీట్ రాలేదు, ఎందుకు ఏంటి అని చాలామంది అడిగినారు. దీనికి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్ కనుక ఉంటే కంప్లైంట్ ఎట్లా రేజ్ చేయాలి ఏంది అనేది కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీరు బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఇట్లా ఓపెన్ చేయండి, TSMGBC అని టైప్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఎంటర్ చేసినాక క్లిక్ హియర్ టు నో యువర్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. 6th ఇంటర్ది కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా చూడండి స్క్రీన్, కొంచెం జూమ్ చేసుకోండి కావాలంటే. రేజ్ ఏ కంప్లైంట్, క్వెరీ యువర్ టికెట్, చెక్ కంప్లైంట్, టికెట్ స్టేటస్, హౌ టు అప్లై అని ఉంది కదా. ఫస్ట్ రేజ్ ఏ కంప్లైంట్. ఫస్ట్ సపోజ్ మీకు ఏదైనా కంప్లైంట్ కనుక ఉంటే మీ అప్లికేషన్ ఐడి ఏంటిది, టెక్నికల్ రీజన్ తోటా లేకపోతే ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. టెక్నికల్ రిలేటెడ్, అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూసా, సెలెక్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఓకే. నెక్స్ట్ డిస్క్రిప్షన్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి మీ మార్క్స్ది అది. సో అట్లా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంది. మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది, సో దీనికి కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇది అడ్రస్ వచ్చేసరికి 2nd floor DSS భవన్, ఓవైసీపుర, మాసప్ ట్యాంక్ దగ్గర. మెయిల్ ఐడి కూడా ఉంది, సో మీరు ఇట్లా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కౌన్సిలింగ్ లాగిన్, ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ టీచర్స్. నెక్స్ట్ మళ్ళీ హోమ్కి రండి. హోమ్కి వస్తే ఇక్కడ ఇంకొకటి చెక్ కంప్లైంట్, అంటే మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చింది చెక్ చేసుకోవాలనుకుంటే దాని స్టేటస్ ఏంటి, ఎట్లా ఏంటిది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇదేమో హౌ టు అప్లై, అంటే మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనే దానికి యూజర్ మాన్యువల్ అనమాట. ఓకే. సో చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి, అసలు ఎట్లా అప్లై చేయాలి ఏంది, మా బాబుకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, అన్ని మార్క్స్ వచ్చినాయి, అయినా సెలెక్ట్ కాలేదు, మంచి ర్యాంక్ వచ్చింది కదా అని బాగా డౌట్లు ఉన్నాయి. సో మీ డౌట్స్ అన్నింటికి ఇది ఒక వీడియో. మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉండి మాకు ఇది డౌట్ ఉంది, మేము ఇది అడగాలనుకుంటున్నామంటే జస్ట్ గో విత్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీరు ట్రై చేయండి.